ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 8 దాకా మొదట తెలుగు తర్వాత ఇంగ్లీష్ చదువుకుందాం. చాలు ఇంగ్లీష్ లో గమనించండి. సృష్టిలో దేవుడు అనేక జంతువులను, అనేక వృక్షాలను, అనేక క్రిమి కీటకాలను దేవుడు తన సృష్టిలో మరి మనకు ముందు ఉంచాడు. ఎందుకు అని నేను ఒక ప్రశ్న ఉదయకాలం మార్నింగ్ సర్వీస్ లో కూడా అప్పుడు ఒక జంతువు గురించి మాట్లాడుతూ నేను చెప్పాను. అంటే ఒక బటర్ఫ్లై గురించి నేను చెప్పాను. సో ఎందుకు దేవుడు మన ముందు ఇన్ని రకాల పక్షులు, జంతువులు అని పెట్టారు చెప్పండి? ఎందుకు పెట్టండి దేవుడు అని కూడా? వీటిని చంపుకొని తినండి, చక్కగా వీటిని ఎంజాయ్ చేయండి అనా? నాన్ వెజ్ ఓకే, మంచిదే, వాటిని ఎటు మనం తింటున్నాం. బట్ దానికన్నా ముందు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ యొక్క పక్షులు, జంతువులు, వృక్షాలు ఎందుకు పెట్టారంటే, తద్వారా ప్రతి జంతువులో, ప్రతి పక్షులో, ప్రతి వృక్షంలో, ప్రతి క్రిమి కీటకంలో ఒక ఆత్మీయ పాఠము మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో దేవుడు పెట్టాడు. దేవుడికి హల్లెలూయా. ఇటు సృష్టిలో భాగమైన మనుషుని తీసుకున్న దేవుడు ఒక పర్పస్ తో చేశాడు. దేవుడి కన్నా ఒక ఉద్దేశం ఉంది. అలాగే జంతువులు, వృక్షాలు తీసుకున్నా కూడా వాటికి కూడా ఒక ఉద్దేశం ఉంది దేవుడికి ఉంది. కాబట్టి ఏంటి ఆ ఉద్దేశం? 2024లో మరి ప్రవేశించి మరి మన ముందు దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటి ఆ మాట అంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15-16 చదవండి. ద్వితీయోపదేశ కాండము, డ్యూటరానమీ చాప్టర్ 30 verses 15 and 16. నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా చదవండి ఇంకొక వచనం కూడా. చాలండి. గమనించండి, 2024లో ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీ ముందు నేను 2 మార్గాలు ఉంచాను. దేర్ ఆర్ 2 ways, 2 లైఫ్ స్టైల్స్, 2 worlds బిఫోర్ us. ఒకటి ఏంటంటే, ఒకటి జీవముకు సంబంధించినటువంటి ఒక మార్గం ఉంది, మరొకటి కీడుకు సంబంధించింది మరొకటి. ఒకటి దీవెన, మరొకటి ఆశీర్వాదం. ఈ 2 మీ ముందు ఉంచాను. కాబట్టి మీరు ఏది ఎన్నుకుంటారో అది చాలా ప్రాముఖ్యమైంది కదండి. కాబట్టి
మరి మీరు ఒక గమ్యస్థానం, ఒక డెస్టినేషన్ చేరుకోవాలనుకుంటే కదండి, సో స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ మనం ఏం చేయాలండి, మన యొక్క మార్గాలు కరెక్ట్ గా ఉండాలి. మరి మధురవాడ వెళ్ళాలి అని మనం అనుకున్నప్పుడు హైవే నుంచి ఎలాగా లెఫ్ట్ తీసుకోవాలా శామ్, రైటా? మధురవాడ ఎటు వెళ్ళాలి? రైట్, ఎస్ యువర్ రైట్. సో అదే కనుక నీవు లెఫ్ట్ తీసుకున్నావు అనుకో మధురవాడ వెళ్ళవు, ఓకే, వేరే ఏరియాకి వెళ్తావు. సో లేకపోతే ఒక ఫ్లైట్ ఒక డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటే మరి ఆ ఫ్లైట్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ రన్వే నుంచి టేక్ ఆఫ్ చేసే టైంలోనే వాళ్ళు ఆ యొక్క డైరెక్షన్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు, రైట్? సో స్టార్టింగ్ టేక్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఆ డైరెక్షన్ అనేది ఒకటి, ఎందుకంటే ఆ డెస్టినేషన్కి వెళ్ళాలి కాబట్టి మరి అలాగ వెళ్ళాలి. సేమ్ వే దేవుడు మన ముందు ఈ రోజున రెండు మార్గాలు దేవుడు ఉంచాడు. ఒకటి జీవము, మరొకటి శాపము. ఒకటి దీవెన, మరొకటి ఆశీర్వాదం. ఒకటి జీవము, మరొకటి కీడు దేవుడు ఉంచాడు. అయితే ఇది మనం తెలియచెప్పడానికి దేవుడు ప్రాక్టికల్ గా దేవుడు మన ముందు ఒక రెండు వృక్షాలు దేవుడు పెడుతున్నాడు. ఒక చెట్లు, రెండు చెట్లు దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. సో ఆ రెండు చెట్లు కనుక మనం గ్రహిస్తే సో తద్వారా మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని తెలియచేస్తున్నాడు. మనం చదువుకున్న ఇర్మియా గ్రంథంలో రెండు వృక్షాలు, ఒకటి ఎడారిలోని అరుహా వృక్షము, అలాగే జలముల యొద్ద నాటబడిన చెట్టు, రెండు ఉన్నాయి, రైట్? అందరు ఇక్కడ చూడండి ఒకసారి. ఈ యొక్క అరుహా వృక్షము ఏంటంటే మీకు చూపిస్తున్నటువంటి చెట్టు ఇది. అందరు ఒకసారి చూస్తారా? ఇది ఎడారిలోని ఒక అరుహా వృక్షం అంటే ఇలా ఉంటుంది. దీని పేరు చాలా నేమ్స్ ఉన్నాయి. జునిపర్ ప్లాంట్ అని దీన్ని అంటారు, లేక ష్రబ్ అని దీన్ని అంటారు. ఎడారిలో ఒక డెజర్ట్ లో వచ్చేటట్టు ఒక పొదలాగా, కొన్ని చోట్ల పొదలాగా ఉంటాయి, కొన్ని చోట్లలాగా చెట్టులాగుడివి మారుతాయి. అయితే ఈ చెట్టు వలన ఏదైనా మేలు ఉందా అంటే ఏ మేలు లేదు. చెప్పాలంటే ఈ చెట్టు చాలా డేంజరస్. ఎందుకంటే ఈ చెట్టు వల్ల చాలా హై అలర్జిక్ పొటెన్షియాలిటీ ఇందులో ఉందన్నమాట. ఆ చెట్టు దగ్గరికి మీరు కనుక వెళ్తే మీకు కొన్ని అలర్జీస్ వచ్చేస్తాయి, రైట్? కొన్ని ప్రాంతాలకు మనం కనుక వెళ్తే మనకు అలర్జీస్ వస్తాయి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని వాతావరణాన్ని బట్టి కానీ చెట్లు బట్టి కూడా కొంత ఉంటుంది అనమాట. తర్వాత ఇందులో చూడండి, చాలా మట్టుకు మన లంగ్స్ కి, స్కిన్ కి ఇరిటేషను లేక ఇన్ఫెక్షన్ తీసుకొచ్చేటటువంటి ఒక ఎలిమెంట్స్ ఇందులో ఈ చెట్లో ఉంటాయి, అరుహా వృక్షంలో. అలాగే కాదు, దీనివల్ల చాలా మంది హై బీపీ కూడా డెవలప్ చేసుకునేటటువంటి ఒక చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఈ అరుహా వృక్షంలో ఉన్నాయి. అంటే ఇది చాలా 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 ప్రమాదకరమైంది. దీనికి సంబంధించినటువంటి ఒక విషయాలు ఆలోచిస్తే 4 విషయాలు నేను తర్వాత మీకు క్లుప్తంగా చెప్తాను. అయితే దేవుడు మన ముందు ఈ యొక్క ఎడారిలోని ఒక ఈ అరుహా వృక్షాన్ని దేవుడు పెడుతున్నాడు. అంత మాత్రం కాకుండా ఇదే ప్యాసేజ్ లో మనం చదువుకున్నాక ఏంటి, అది జలముల యొద్ద నాటబడిన మరొక చెట్టు కూడా ఉంది. కాబట్టి ఒక చెట్టు ఏమో మరి అది శాపానికి సాదృశ్యంగా ఉంది, మరొక చెట్టు, మరొక వృక్షం దీవెనకు సాదృశ్యంగా ఉంది. ఒక చెట్టు ఏమో కీడుకు సాదృశ్యంగా, మరొక చెట్టు ఏమో మరి జీవానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి అసలు మనం ఏ మార్గం ఎంచుకుంటాం, ఏ చెట్టును పోలి మరి మనం ఉంటాం, ఏది మనం ఎంచుకుంటామో ఈ 2024లో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయము ఈ సంవత్సర ప్రారంభంలోనే మరి మనము తీసుకోవాలి. మనం ఎడారిలోని అరుహా వృక్షం లాగా ఉంటామా, లేకపోతే జలముల యొద్ద నాటబడిన చెట్టుగా మరి మనం ఉంటామా? ఏంటి వీటి అర్థాలు, ఆత్మీయ అర్థాలు ఇప్పుడు ఒక్కొక్కటి మరి మనము పరిశీలన చేద్దాం. రండి, ఇర్మియా 17:5 మొట్టమొదటిగా చదవండి. గమనించండి, ఎవరు అంటే ఈ అరుహా వృక్షాన్ని పోలి ఎవరు జీవిస్తారు అంటే, గమనించండి, దేవుడు చెప్తున్న మాట, నరులను ఆశ్రయించేవారు. ఎవరండి? నరులను ఆశ్రయించేవారు. అలాగే శరీరాలను తనకు ఆధారముగా చేసుకునేవారు, తన హృదయాన్ని యెహోవా యొద్ద నుంచి తొలగించుకునేవాడు. కాబట్టి దేవుడు స్టార్టింగ్ లో ఒక నెగిటివ్ కనోటేషన్ దేవుడు ప్రారంభిస్తున్నాడు, అరుహా వృక్షంతో దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో గమనించండి, 2 types ఆఫ్ పీపుల్ లేక బిలీవర్స్ అని కూడా నేను చెప్పగలను. ప్రపంచంలో 2 రకాల విశ్వాసులు ఉన్నారు. ఒక విశ్వాసి అంటే ఒక టైప్ ఆఫ్ బిలీవర్స్ ఎవరంటే అరుహా వృక్షాన్ని పోలిన విశ్వాసులు.
మరొక గ్రూప్ ఎవరంటే జలములతో నాటబడినటువంటి చెట్టులు పోయినటువంటి విశ్వాసులు లేక క్రైస్తవులుగా మనం చూడొచ్చు. అయితే ఎవరు అరుహా వృక్షాన్ని పోలిన విశ్వాసులు అంటే వారు ప్రభు చెప్తున్నట్టుగా నరులను ఆశ్రయించేవారు, శరీరానికి తనకు ఆధారంగా చేసుకునేవారు, తమ హృదయాన్ని యెహోవా యుద్ధ నుంచి తొలగించుకునేవాడు. అది చాలా శాపగ్రస్తమైన స్థితి. శాపగ్రస్తమైన స్థితిలోకి వారు వెళ్తారు. అయితే వారు ఎటువంటి స్థితిలో ఉంటారని చూస్తే 6వ వచనంలో ఉంది కదా, ఎడారిలో మేలు వచ్చినప్పుడు గమనించండి, ఈ అరుహా వృక్షము 4 విషయాలకు సాదృశ్యంగా ఉంది. ఒకటి ఏంటంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ బ్యారన్నెస్. ఒకటి ఏంటంటే అది బంజరు భూమి, లేకపోతే గొడ్రాలితనం అంటాం కదండి, బ్యారన్నెస్ కదండి. పిల్లలు లేని వారిని మరి మనం గొడ్రాలు అంటాం, బ్యారన్ అంటాం. అంటే అది ఫర్టైల్ గా ఉండదు, ఫలవంతంగా ఉండదు, అక్కడ పంటలు పండించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క అరుహా వృక్షము ఆ యొక్క బ్యారనెస్ కి సాదృశ్యంగా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డెజోలేషన్. అది నిర్జనమైపోవడం అక్కడ మనం చూస్తున్నాం. అది నిర్జనమైన స్థితిలో లేక అది నశించే స్థితిలో నాశనానికి కూడా అది ఒక గుర్తుగా ఉంది. అలాగే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ వర్త్లెస్నెస్. అది ఒక విలువ లేనిదిగా ఉంది. కాబట్టి దానికి ఎటువంటి నో వాల్యూ అట్ ఆల్. బట్ దెర్ ఆర్ సమ్ ప్లాంట్స్, మీకు తెలుసు కదండి, కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అంటారు కదండి, కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. వాటి వల్ల మనకు యూజ్ ఉంది, కానీ దీనివల్ల అయితే మనకు యూజ్ లేదు. కొన్ని ప్లాంట్స్ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, అయితే నాట్ దిస్ ప్లాంట్. ఇది మనము పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఇంకా అలర్జీస్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఓకేనండి, ఇక బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకే, నాట్ దిస్ ప్లాంట్ బికాస్ ఇట్స్ సింబల్ ఆఫ్ వర్త్లెస్నెస్. దీనికి ఏ మాత్రం కూడా విలువ అనేది లేదు. అంటే పేరుకు మాత్రం ఉంది, కానీ అది ఆకారంలో ఉంది, కానీ దానివల్ల ఎవరికి ప్రయోజనం అయితే లేదు. చివరిగా ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ యూజ్లెస్నెస్. అది చాలా పనికిరానిది, దానివల్ల ఎటువంటి యూజ్ కూడా లేదు. అందుకే యూజ్లెస్నెస్ అని పిలుస్తున్నాం. కాబట్టి ఏంటి మరి ప్రభు దీని ద్వారా ఈ వృక్షాన్ని చూపించి దేవుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు ఒక పాఠాన్ని నేర్పించాడు. ఆ రోజుల్లోనే కాదు, నేటి సంఘానికి కూడా దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేటి సంఘం కూడా చాలా మట్టుకు చూస్తే మరి ఎలాగ తయారవుతుంది కనుక ఆలోచిస్తే అరుహా వృక్షంలాగే తయారవుతుంది. అందుకే మీరు దీన్ని అర్థం చేసుకునే ప్రకటనలోకి వచ్చి చూస్తే కనుక ప్రకటన ఉన్నటువంటి సంఘాలని 7 సంఘాలకు దేవుడు మరి యోహాను ద్వారా ఉత్తరాన్ని రాయించాడు. మరి అక్కడ చూస్తే కనుక మనం ఎఫెసు, స్ముర్నా, సార్దిస్, లవోదికీయ, థుయతైరా, ఫిలదెల్ఫియా అనే 7 సంఘాలకు ప్రభు ఉత్తరాలు రాయిస్తూ ప్రతి సంఘాన్ని దేవుడు కూడా ఖండిస్తూ ఉన్నాడు. ప్రతి సంఘాన్ని, అఫ్ కోర్స్ అందులో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ప్రతి చర్చ్ లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అయితే మేజర్ గా మైనస్ పాయింట్స్ ఉంటూ దేవుడు ఏం చెప్తుందో తెలుసండి, ఒక స్ట్రాంగ్ వర్డ్ దేవుడు ఇచ్చేశారు. మామూలుగా మనం అనుకుంటాం ఈ యొక్క రిపెంటెన్స్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు అన్బిలీవర్స్ అనుకుంటాం, అవిశ్వాసులకు సంబంధించింది అనుకుంటామండి. కానీ కాదు. నేను కూడా స్టార్టింగ్ లో, నేను దేవుని నమ్ముకున్న కొత్తలో కూడా ఈ పశ్చాత్తాపము, రిపెంటెన్స్ అనేది జస్ట్ మనం మొట్టమొదటిగా మన పాపాలు ఒప్పుకొని ప్రభువుని అంగీకరించేటప్పుడే కదా పశ్చాత్తాపడ్డాము, ఇంక తర్వాత అవసరం లేదు అని అనుకున్నాను. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గాడ్ టాట్ మీ దిస్. ఏంటంటే మనకు వీ నీడ్ టు హ్యావ్ డైలీ రిపెంటెన్స్. అనుదినం కూడా ఈ పశ్చాత్తాపం మనకు అవసరం. ఎందుకంటే ఈ 7 సంఘాల గురించి ఇంటికెళ్ళి మీరు చదవండి. ఆ 7 సంఘాలకు దేవుడు చెప్తున్న మాట కూడా, నీవు పశ్చాత్తాపడు, రిపెంట్ అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో మరి యొక్క మోడర్న్ లేక పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీలో మనం ఎక్కువ శాతం వినని మాట ఏంటంటే పశ్చాత్తాపము అనే పదాన్ని ఈ రోజుల్లో మరి మనము ఎక్కువ శాతం వినట్లేదు. చాలా ప్రీచింగ్స్ లో, చాలా చోట్ల ఇది మనం వినట్లేదు కదండి. చాలా మరి దేవుళ్ళ గురించి, ఆశీర్వాదం గురించి ఇట్స్ వండర్ఫుల్, యా గాడ్ ట్రూలీ బ్లెసెస్ కదండి, దేవుడు మన నిజంగా దీవించుడు. అయితే వాటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదండి. సో దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు, సంఘాన్ని ఎలా ఉండాలని మాత్రం మరి చాలా మటుకు మనం వినట్లేదు. అయితే దేవుడు సంఘాలతో ఆ రోజుల్లో చెప్పారు. అయితే దేవుడు ఆ రోజుల్లో బాధపడిన విషయం కూడా ఇదేనండి. దేవుడు ఎందుకు బాధపడ్డారంటే, ఎందుకు
ఈ అరుహ వృక్షంతో దేవుని ప్రజలు పోల్చాడో ఇప్పుడు మీకు రెండు విషయాలు మీకు చూపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము, ఇదే ఇర్మియాకు ఒకసారి 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. గమనించండి, దేవుడేమో చూడండి, మీరు పురాతన మార్గాలు ఏవి విచారించండి, కనుక్కోండి, ఏది మంచి మార్గము, ఏది దైవిక మార్గము తెలుసుకోండి, అందులో ప్రయాణిస్తే అందులో మీకు జీవం కలుగుతుంది, మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది అని దేవుడు చెప్తే వీళ్ళు అంటున్నారు, మాకు ఆ మార్గాలు వద్దు, మేము అందులో నడుచుకోము అని అవుట్ రైట్ గా దేవుని యొక్క వాక్కును ఆ రోజుల్లో ఎవరు అన్యులు కాదు, వీరు ఎవరండి, వీరు దేవుని ప్రజలే ఆ రీతిగా చెబుతూ ఉన్నారు. దానివల్ల దేవుడు బాధపడ్డాడు. మరొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇదే ఇర్మియా గ్రంథానికి ఒకసారి వద్దాం. 18వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. 18:12. ఇర్మియా 18:12. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుందము. చూసారా ఎంత ధైర్యంగా వీళ్ళు దేవుడు ఒక మాట చెబితే, ఇదిగో ఇది నా మాట, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఆ రోజుల్లో ప్రవక్తలందరూ కూడా వెళ్ళి ఏం చేసేవారు తెలుసని, thus says the Lord, ఇదిగో యెహోవా వాక్కు అని వారు నిలబడి సామాన్య ప్రజలైనా రాజులైన వారికి అలా ప్రకటించేవారు. ప్రకటిస్తే వీళ్ళేమంటున్నారు, ఇదిగో నీవు ఇది దేవుని వాక్కు అంటున్నావు కదా, అయితే మాకు దేవుని వాక్కు వద్దు, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం, మా మూర్ఖపు హృదయపు చొప్పున మేము నడుచుకుంటాం, కాబట్టి మాకు దేవుని యొక్క మాట వద్దు. ముందేమన్నారు, మాకు దేవుని మార్గాలు మాకు వద్దు, మా మార్గాలు వెళ్తాం. ఇప్పుడు మాకు దేవుని ఆలోచనలు మాకు వద్దు, దేవుని మాట మాకు వద్దు, ఇక మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం అని ఆ రోజుల్లో దేవుని ప్రజలు, సో కాల్డ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు అలా మరి అనడము దేవుడు చాలా బాధపడ్డాడు. ఎందుకు దేవుడు వారిని అరుహ వృక్షంతో పోల్చారు అంటే ఎందుకంటే ఎందుకు వారే నాశనాన్ని కొని తెచ్చుకున్నారు, ఎందుకు వాళ్ళే సమస్యలు కొని తెచ్చుకున్నారంటే, వారు దేవుడైతే వారి ముందు రెండు మార్గాలు ఉంచాడండి. అటు జీవాన్ని ఉంచాడు, అలాగే కీడుని పెట్టాడు. అటు దీవెన పెట్టాడు, ఆశీర్వాదం పెట్టాడు, అలాగే మరొక వైపు శాపాన్ని కూడా దేవుడు పెట్టాడు. ఒకవైపు ఏమో అరుహ వృక్షం ఉంది, ఓకేనా, ఆ యొక్క జునిపర్ ప్లాంట్, మరొక వైపు ఏమో ట్రీ ప్లాంటెడ్ బై ద వాటర్ సైడ్, నీటి యొద్ద, కాలువల యొద్ద నాటబడినటువంటి చెట్టును కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అయితే చాలా మంది ఏది ఎన్నుకుంటూ ఉన్నారు అని కనుక చూస్తే, యేసు ప్రభు ఏమని చెప్పారండి, చాలా మంది ఏది ఎన్నుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13-14 కలిపి ఉంటాయి, చదవండి. ఇరుకు ద్వారము, గమనించండి, యేసు ప్రభు కూడా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవపు మార్గము, మరొకటి నాశనానికి వెళ్ళే మార్గం. ఒకటేమో ఇరుకు మార్గం, మరొకటేమో విశాలమైన మార్గం. అయితే అనేకులు ఏది ఎంచుకుంటున్నారండి, జీవపు మార్గమా, శాపాన్ని నడిపించే మార్గం? శాపాన్ని నడిపించే మార్గం. ఎందుకంటే అది చూడడానికి చాలా హైవేలా కనిపిస్తుంది, అంతే కదండి. మీకు చిన్న ఇరుకు రోడ్డు, మట్టి రోడ్డు, హైవే కనిపించదు అనుకోండి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏది ప్రిఫర్ చేస్తాం మనం? ఆబ్వియస్లీ వి చూస్ బ్రాడ్వే కదండి, హైవే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. దట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ద ఫిజికల్ డ్రైవింగ్ ఈజ్ కన్సర్న్డ్, బట్ నాట్ ద స్పిరిచువల్ డ్రైవింగ్. ఓకేనండి, మనం ఏదో వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ త్వరగా వెళ్ళిపోవచ్చు కదా, ఓకే ఫైన్. అయితే అంత మాత్రమే కానీ ఆత్మీయ జీవితంలో సులభమైనటువంటి దారి కనిపిస్తుంది కదా అని మాత్రం మనం దాన్ని ఎంచుకోకూడదు. ఎందుకంటే అనేకులు దాన్నే ఎంచుకుంటున్నారు. ఎందుకంటే చివరికి అది ఎలా ఉంటుందంటే, చివరికి చూడడానికి చాలా బ్రాడ్ గా కనిపిస్తుంది, చివరికి ఎక్కడండి, చివరికి వెళ్ళేటప్పటికి అందులో ప్రయాణిస్తే ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ నారో, వెరీ డేంజరస్. అయితే ఈ యొక్క ఇరుకు మార్గం చూడడానికి ఫస్ట్ ఎలా ఉంటుందండి, చూడడానికి చెరుగ్గా ఉంటది. అందులో ప్రయాణిస్తే ఇరుకు మార్గం దేవుడు, విశాల మార్గం దేవుడు చేస్తాడు. మీకు అర్థమవుతుంది ఈ విషయం. కాబట్టి అది అంటే ఆత్మీయతలో మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలో అది మన చేతుల్లో ఉంది.
ప్రభు ఈరోజు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. ఆ విషయం అందరూ కూడా ఈరోజు ఒక డెసిషన్ తీసుకుని ఇక్కడి నుంచి కూడా మరి మనము వెళ్ళాలి. ఈ యొక్క అరుహా వృక్షం గురించి ఆలోచిస్తే చూడండి, వీరు దేవునిని ఆశ్రయించేవారు కాదు. వీరి హృదయము దేవుని మీద నుంచి తొలగిపోయింది. చాలా ప్రమాదం. అలాగే వీళ్ళు ఎవరంటే మనుషుల్ని నమ్ముకున్నటువంటి జీవితం అండి. మనుషులను ఆధారం చేసుకున్నటువంటి జీవితం. అంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికి ఇస్తున్నారండి? వీళ్ళు మనుషులకి ఇస్తూ ఉన్నారు. మనుషులకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం 2వ రాజులు 16లో చూస్తాము. అది ప్రస్తుతానికి రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వాక్య భాగం చదవండి. 2వ రాజులు 16 మొదటి 9 వచనాలు. అలాగే యెషయా 7వ అధ్యాయం చూస్తే అక్కడ రాజు అయినటువంటి ఆహాజు మరి ఆయన యుద్ధం ఆయన మీదకి వచ్చినప్పుడు మరి యుద్ధంలో సహాయం చేయడానికి కోసం ఆయన ఏం చేశారంటే అష్షూరీయులను ఆశ్రయించాడు. దేవుని మీద కాకుండా ఆయన అష్షూరీయులారా మీరు నాకు వచ్చి నాకు సహాయం చేయండి యుద్ధంలో. ఇదిగో ఇప్పుడు మా మీదకి సిరియా వాళ్ళు వస్తున్నారు, ఇశ్రాయేలు వస్తున్నారు, కాబట్టి మరి మా యొక్క సైన్యపు సంఖ్య, మిలిటరీ ఆర్మీ పవర్ సరిపోదు, కాబట్టి మీరు మాకు సహాయం చేయండి అని రాజు అయినటువంటి ఆహాజు దేవుడి మీద కాకుండా అష్షూరీయుల మీద, అసీరియన్స్ మీద ఆయన డిపెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏది దేవుడికి నచ్చదు అని కనుక ఆలోచిస్తే అదేనండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా చేశారు అంటే మనము ఆయన మీద ఆధారపడేటట్టుగా దేవుడు మరి మనల్ని చేశారు. రైట్? సో కాబట్టి మీరు ఏదైనా ఒక గ్యాడ్జెట్ వాడుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సెల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఓకే, ఇంకా ఏదైనా కూడా, సో దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఎక్కడ రెక్టిఫై చేయబడుతుందండి? దానికి కంపెనీకి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్లో కదా. సో కాబట్టి అంటే అది దానికి కనెక్ట్ చేయబడింది అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే 2 సార్లు మేము చూసుకుంటాం, మేము రిపేర్ చేస్తాం. అలాగా మన మనుషులు దేవుడు సృష్టించాడంటే మనలో ఏ సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కరించడానికి, మనకు సహాయం చేయడానికి, మనము దేవుడి మీద ఆధారపడడానికి ఆయన పోలికలో మనందరూ చేయబడ్డాం. ఇది చాలా గొప్ప విషయం. అయితే అన్లైక్ ద క్రియేషన్, సృష్టిలో మనకి చెట్లు, వృక్షాలు, నదులు, సముద్రాలు, ఓకేనండి, పక్షులు, క్రిమికీటకాలు అవి దేవుని యొక్క స్వరూపంలో లేవు. కేవలం మనం మాత్రమే, అంటే స్త్రీలుగా, పురుషులుగా ఆయన పోలికలో చేయబడిన మనము, ఓకేనండి, ఆయన వైపు చూసేటట్టుగా, ఆయన మీద ఆధారపడేటట్టుగా, ఆయనను స్తుతించేటట్టుగా దేవుడు మన యొక్క ప్రోగ్రామింగ్ దేవుడు అలా చేశాడు. లోపల మన డ్రైవ్స్ అని దేవుడు అలాగా క్రియేట్ చేశాడు. మన సిస్టాన్ని దేవుడు అలా ప్రోగ్రామింగ్ చేశాడు దేవుడు. అయితే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఈరోజు సంఘం ఏం చేస్తుంది? ఆ రోజు ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుడు అలాగా మనల్ని ప్రోగ్రామింగ్ చేస్తే, రైట్, మనం ఇప్పుడు ఆ వేలో వెళ్లకుండా, దేవుని యొక్క మార్గాల్లో వెళ్లకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా, ఆయనకి ఇష్టమైనది చేయకుండా, ఆయన కోరుకున్నది చేయకుండా మరి మనం ఏం చేస్తున్నాం? అందుకే వాళ్ళు అవుట్ రైట్ గా చెప్తున్నారు, చాలా డైరెక్ట్ గా ఏంటంటే, ఇదిగో మాకు దేవుని మార్గాలు వద్దు, దేవుని ఆలోచనలు మాకు వద్దు, దేవుని వాక్కు మాకు వద్దు, మా ఇష్టానుసారంగా బ్రతుకుతాం అని వాళ్ళు చూడండి దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. అందుకే దేవుడు శాపగ్రస్తుడు అనే మాట, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ వర్డ్ కదండి, చాలా హెవీ డోస్ అనమాట. అది హెవీ డోస్ తో కూడుకున్న టాబ్లెట్ తో సమానం అన్నమాట. అది ఏంటంటే దేవుడు మామూలుగా ఆ వర్డ్ మామూలుగా యూజ్ చేయాలి. ఎందుకు ఆ అరుహా వృక్షము శాపగ్రస్తం అయింది అంటే, ఆ అరుహా వృక్షము దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మిగతా వృక్షాలను చేశాడో అది ఆ యొక్క పర్పస్ అది ఇవ్వడం లేదు. మనకు అది ఆక్సిజన్ ని, ప్రాణవాయువుని అది అందించడం లేదు. ప్రాణవాయువు అందించడం కాదు కదా, మనకింకా ఏం చేస్తుంది? అది మన ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి విషపూరితమైనటువంటి వాయువులను అది తన చెట్టు ద్వారా వెదజల్లుతూ ఉంది. సో కాబట్టి పర్పస్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్. కాబట్టి అందుకే దేవుడు మరి అటువంటి వ్యక్తి, మరి మనుషులను నమ్ముకున్న జీవితం, హృదయం యెహోవా మీద నుంచి తొలగించుకున్నటువంటి జీవితము, మరి దేవుడి మీద ఆధారపడకుండా జీవించే జీవితము, అటువంటి వ్యక్తి ఎవరు అంటే శాపగ్రస్తమైనది. ఎప్పుడైనా ఆలోచించారా? ఇశ్రాయేలీలు సుమారు 20 లక్షల మంది ఐగుప్తు నుంచి స్టార్ట్ అయ్యారు జర్నీ. మరి ఎంతమంది కనాను చేరుకున్నారు తెలిసి చెప్పండి. శామ్ తెలుసా ఎంతమంది చేరుకున్నారు? అవుట్ ఆఫ్ 20 lakhs? యా, అంటే అక్కడ అప్పట్లో ఉన్న వాళ్ళు 2, మిగతా వాళ్ళంతా న్యూ జనరేషన్. సో అప్పట్లో 20 లక్షలు అవుట్ ఆఫ్ 20 lakhs 2 people, just 2 people.
ఓకే, వాళ్ళ ఇద్దరు ఎవరండి? యెహోషువ మరియు కాలేబ్. ఆఫ్ కోర్స్ మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ లో వచ్చినటువంటి వాళ్ళు కూడా బిలీవర్సే. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అరణ్యంలోనే రాలిపోయారు అని ఉంటుంది. మీరు 78వ కీర్తన, 105వ కీర్తన, 106వ కీర్తన చదివితే అసలు ఎందుకు వాళ్ళు రాలిపోయారు? వాళ్ళందరూ దేవుని ప్రజలే కదండి. సో దేవుడు వాళ్ళు చాలా స్పెషల్ గా పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఓకేనా? ఆయన యొక్క సీల్ వారి మీద వేశాడు. దేవుడు ఎన్నో ప్రివిలేజెస్ వారికి ఇచ్చాడు. ఆయన ఎందుకు అరణ్యంలోనే రాలిపోయారంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్, ఈ యొక్క కారణం చేతనే. వారు దేవుడైతే వారి ముందు ఈ యొక్క జీవాన్ని ఉంచాడు, శాపాన్ని ఉంచాడు. అరుహా వృక్షాన్ని దేవుడు పెట్టాడు, అలాగే ఈ యొక్క కాలువల యొద్ద, నీటి యొద్ద నాటబడిన చెట్టును కూడా ఉంచాడు. అయితే వారు ఏం చేశారు? వారు దేవుని మార్గాలు ఎంచుకోకుండా అరుహా వృక్షం లాగా మారిపోయారు. కాబట్టి అందుకే వారు శాపగ్రస్తులయ్యారు. అది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ఈ రోజున మరి దేవుడు మన ముందు స్టార్టింగ్ లో ఈ యొక్క నెగిటివ్ ఎగ్జాంపుల్ ఎందుకు పెడుతున్నారంటే, తద్వారా మనం అటువంటి ఆహాజు రాజు వలె ఉండకుండా, యెషయా 7లో మనకు చెప్పబడినట్టుగా మరి మనము మరి దేవుణ్ణి ఆధారం చేసుకొని మరి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఒకసారి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందామండి. దీని గురించి ప్రభువు ఏం చెప్తున్నారు? ఎందుకు మరి మనము మనుషులను ఆధారం చేసుకోకూడదు? ఎందుకు మనము మనుషుల శక్తి మీద ఆధారపడకూడదు? రీడ్ ఇట్. ఐజయా చాప్టర్ 30 verse 2. ఇంగ్లీష్ అని తెలుగు పర్లేదు, చదవండి. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను గమనించండి. ఎందుకు ఆహాజు రాజు, లేకపోతే చాలా మంది ఆ రోజుల్లో ఇశ్రాయేలు పరిపాలించిన రాజులు మరి వారు ఐగుప్తుని శరణు నుంచి వచ్చారు, లేకపోతే మరొక కంట్రీని సహాయం అడిగారు? ఎందుకంటే స్టార్టింగ్ ఉంది, నా యుద్ధ విచారణ చేయక, అంటే నన్ను పక్కన పెట్టేశారు. రైట్? నన్ను పక్కన పెట్టేసి నా స్థానంలో వారు మరి ఒకరికి, అంటే ఫరోకి ఆ యొక్క గుర్తింపునిచ్చారు. అది చాలా బాధాకరం కదండి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా 10 ఆజ్ఞల్లో వాట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్ అవుట్ ఆఫ్ 10 కమాండ్స్? చెప్పండి, తెలిస్తే. ఆపిల్ తెలుసా? ఫస్ట్ కమాండ్మెంట్ అవుట్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వీలైతే మీరు అందరూ మెమరైజ్ చేయండి ఆ 10 కమాండ్మెంట్స్. రైట్? ఆ మూవీ కూడా ఉంది కదా, యూట్యూబ్ లో మీరు చూడొచ్చు. మెమరైజ్ దోస్ 10 కమాండ్మెంట్స్, వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు? నిన్ను సృష్టించింది నేను, రైట్? నిన్ను నడిపించేది నేను, నీకు సహాయం చేసేది నేను, రైట్? కాబట్టి నన్ను కాకుండా నువ్వేం చేస్తున్నావు? నన్ను పక్కన పెట్టేసి ఐగుప్తుకు వెళ్తున్నావు, లేక ఫరో యుద్ధకు వెళ్తూ ఉన్నావు, లేక మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నావు. నాకు చెందవలసిన ఘనతను మరొకరికి నీవు ఇస్తూ ఉన్నావు. దేవుడు దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించాడు. దేవుడికి చెందవలసిన ఘనత దేవుడికే చెందాలి. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం మరి ఆయనకే ఇవ్వాలి. అందుకే దేవుడు ఆయన అన్నారు కదా, ఫస్ట్ ప్లేస్ షుడ్ బి గివెన్ టు గాడ్ అండ్ గాడ్ అలోన్. రైట్? నోబడీ ఎల్స్ అంటూ, నథింగ్ ఎల్స్, ఓన్లీ టు గాడ్. దేవునికి మాత్రమే ఆ మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే our life will be a blessed life. Okay? Otherwise it will be a cursed life. శపించబడిన జీవితం అని దేవుడు ఎందుకు అంత స్ట్రాంగ్ వర్డ్ చేస్తున్నారంటే, చూడండి, ఇదే యెషయా తీశారుగా 33వ వాక్యం కూడా చదవండి ఒకసారి. ఫరో వల్ల కలిగే బలం ఎలా ఉంటది? చూసారా, మనం అనుకుంటాం, అబ్బా నేను ఫరోని ఆశ్రయిస్తే, ఓకే, పలాని పెద్ద ఆయన విఐపిని ఆశ్రయిస్తే, పలాని బాగా గొప్పవారిని ఆశ్రయిస్తే, ఇఫ్ ఐ ట్రస్ట్ దెమ్, ఇఫ్ ఐ డిపెండ్ ఆన్ దెమ్, ఓకే, ఐ విల్ బి త్రూ. లేకపోతే నాకు వాళ్ళు సహాయం చేస్తారు, నన్ను వాళ్ళు ఇది చేస్తారు, అది చేస్తారు మనం అనుకుంటాం. కానీ చివరికి ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఫరో వల్ల కలిగే బలం మనకు అవమానకరము. నెక్స్ట్ ఇంకేముంది? ఐగుప్తు నీడను శరణుజొచ్చు వలన సిగ్గు. ఆ రెండు ఉన్నాయండి, ఒకటి అవమానం, మరొకటి సిగ్గు. చూడండి, ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి కాదనకుండా దేవుని స్థానంలో ఒక మనిషికి, లేక ఒక వస్తువుకి, లేకపోతే ఒక స్థలానికి రైట్ ప్రాధాన్యతనిస్తారో, స్టార్టింగ్ లో బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ అల్టిమేట్ గా చివరికి అది అవమానము, సిగ్గు అనేది మనకు కలుగుతాయి. అందుకే అది శపించబడినటువంటి జీవితము. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన చేశాడు, మన తండ్రి ఆయన. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు తండ్రి ఉన్నారు, ఓకేనా? మరి మనం ఆయన కాదనకుండా
ఇంకో దగ్గరికి వెళ్ళి డాడీ అంటే ఎలా ఉంటది కదా, లేకపోతే భర్తే మరి ఇంకో దగ్గరికి వెళ్ళి ఆయన భర్తగా చూస్తే ఎలా ఉంటది కదా, అది నాట్ యాక్సెప్టబుల్ కదా, అంగీకరించని విధానం కదా అది. సేమ్ వే గాడ్ ఇస్ లైక్ దట్. అందుకు దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, ఇటు భర్తగానే ఉన్నాడు. సో ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ఆయనకి మనము ఆయనని కాదనకుండా మరి ప్రక్కకు వెళ్ళినప్పుడు దేవుడు దానిని అంగీకరించాడు. తద్వారా మనకు అవమానము సిగ్గు కలుగు. ఇదే అధ్యాయం 7వ వాక్యం గురించి చదవండి ఒకసారి. 7వ వచనం, సేమ్ చాప్టర్ వర్స్ 7. ఐగుప్తు వల్ల పొందుకునే సహాయం ఎలా ఉంటది? చూసారా, మనం అనుకుంటాం చాలా బాగుంటుంది అని, లేక ఆహాజ్ రాజు చాలా బాగుంటుంది అనుకున్నాడు. అయితే అది పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. ఎందుకంటే ఎంత గొప్పవారైనా, ఎంత ఉన్నవారైనా రైట్, ఏ దేశమైనా రైట్, మనకు పూర్తి సహాయం అయితే చేయలేదు. ఏ మనిషి అని కూడా ఏదో చేస్తే మహా అంటే కొంత మట్టుకు 5% 10% అవుట్ ఆఫ్ 100% కదండి. సో అయితే సంపూర్ణంగా మనం సహాయం చేస్తే మాత్రం ఎవరు చెప్పండి? దేవుడే కదా. సో ఎవరి మీద మనం డిపెండ్ అవ్వాలి? దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. దేవుడి మీద మరి మనం పూర్తిగా ఆనుకోవాలి. ఎలాగైతే మార్తమ్మ గారు చెప్పారు ఆ సాక్ష్యంలో, మార్తమ్మ గారు సాక్ష్యం చూశారు యూట్యూబ్ లో. కాబట్టి ఆమె ఏం చెప్పింది? నేను దేవుడి మీద ఆనుకుంటానయ్యా కదా. అమ్మ మరి మీకు ఒక తినడానికి ఉండేదా మీకు? ఎలాగ మరి అంటే, పర్వాలేదయ్యా, దేవుడు నాకు పోషిస్తాడు, ఎందుకంటే నేను దేవుడి మీద ఆనుకున్నాను. అది మనకు కావాలండి. యేసుక్రీస్తు వారికి శిష్యులు 12 ఉన్నారు. అయితే ఆ 12 ముఖ్యమైన శిష్యులు 3, పేతురు, యాకోబు, యోహాను. వారిలో మళ్ళీ మనం ఫిల్టర్ అవుట్ చేస్తే మిగిలేది ఒక్కరే. ఎవరు? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఎవరు? ఆయన పేరు యోహాను. ఎందుకు యోహాను ద బిలవడ్ డిసైపుల్ గా మారారంటే, యేసయ్యని అందరికంటే కూడా బాగా ప్రేమించాడండి యోహాను. ఎంతగా ప్రేమించాడంటే చివరికి రోమా చక్రవర్తులు అతన్ని పెద్ద పెనం తీసుకొని నూనె పోసి బాగా వేడి చేసి బాగా కాగే నూనెలో అతన్ని వేశారు. వేసినా కూడా అతడు చనిపోలేదు. బయటికి తీశారు. వీడు చాలా గట్టోడుగా ఉన్నట్టున్నాడు కాబట్టి ఇతన్ని ఫిజికల్ టార్చర్ కాదు, మెంటల్ టార్చర్ చేద్దాం అని ఏం చేశారంటే పద్మాసు అనే ద్వీపానికి తీసుకెళ్లిపోయారు. ఎవరు లేరు అక్కడ. ఇట్స్ అ వెరీ లోన్లీ స్కేరీ ప్లేస్. ఎవరు లేరు, ఒంటరిగా పడేశారు అక్కడ. దీంతో బిక్కుబిక్కుమంటూ భయంతో కొద్ది రోజులకి, ఎందుకంటే మనకి ఎవరు మాట్లాడలేకపోతే ఏమవుతుందండి, అలాగా ఇంకంతే మనం భయం పెట్టేసుకుని ఆ భయం మనల్ని చంపేస్తుంది అనమాట. ఇలా చనిపోతాడు అని ఆ రోజుల్లో రోమా చక్రవర్తులు అనుకున్నారు. అయితే ఆయన ఏం చేశారు తెలుసండి? ఆయన పద్మాసులో ఉండి కూడా, అది కూడా ఆదివారం రోజున ఓకేనా, ఆత్మవశుడై ఉండగా అని మనం చూస్తాం. అంటే హీ జస్ట్ థరోలీ ఎంజాయింగ్ హిస్ ఫెలోషిప్ విత్ గాడ్ ఈవెన్ ఇన్ దట్ లోన్లీ అండ్ స్కేరీ ప్లేస్. అక్కడ గాడ్ హెస్ గివెన్ హిమ్ ద రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఎక్కడ? ఆ యొక్క పద్మాస్ ద్వీపంలో. నో వన్ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దట్ టు హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్. ఎందుకంటే జస్ట్ వన్ సీక్రెట్ ఈస్ దేర్. అతడు యేసును రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడిగా ఉన్నారు కదండి. దట్ ఈస్ వై హి హస్ బికమ్ ద బిలవడ్ డిసైపుల్. అందుకే సిలువ దగ్గర అందరూ వెళ్ళిపోయారు, ఒక్క శిష్యుడే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ భయపడి భయంతో పారిపోయారు. ఓన్లీ జాన్ ద డిసైపుల్ హ్యాస్ రిమైన్ దేర్ ఎట్ ద క్రాస్. ఎందుకంటే యేసయ్యను అంతగా మరి ఆయన ప్రేమించాడు కాబట్టి. సో ఈ రోజున దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి అంటే అదేనండి, ఆయన రొమ్మున ఆనుకునేటువంటి జీవితం మనకు కావాలి. ఆయన మీద పూర్తిగా టోటలీ 100% ఆనుకునేటువంటి జీవితం మరి మనకు కావాలి. అయితే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు విఫలమయ్యారు. ఆ రోజుల్లో ఆ 7 సంఘాలు ఉన్న క్రైస్తవులు చాలా మంది విఫలమయ్యారు చాలా మట్టుకు. ఈ రోజున కూడా ప్రభు అదే మాట మనకు తెలియచేస్తూ, ఇదిగో నేను ఎదుట ఒక జీవము మార్గాన్ని ఉంచి ఉన్నాను, ఆశీర్వాదాన్ని పెట్టాను, శాపాన్ని పెట్టాను, ఆరుహ వృక్షాన్ని కూడా పెట్టాను. అలాగే ఎందుకంటే దాన్ని చూసుకుని మీరు ఒక పాఠము నేర్చుకోవాలి. వై ఆర్ దేర్ నెగటివ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ సో దట్ యు కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. వాటి నుంచి మరి మనం కొన్ని ప్రశస్తమైనటువంటి మంచి పాఠాలను, విలువైన పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క అరుహ వృక్షం దేనికి గుర్తుగా ఉందంటే అది బంజరు భూమికి సాదృశ్యంగా ఉంది. ఇట్స్ అ సింబల్ ఆఫ్ బ్యారన్నెస్, ఇట్స్ అ సింబల్ ఆఫ్ desolation, worthlessness and uselessness. 4 things about that juniper plant in the desert or shrub plant in the
డెజర్ట్. కాబట్టి అది బంజరు భూమికి, అంటే ఎందుకు పనికిరాని భూమి, లేకపోతే సారము లేనటువంటి భూమి, లేక గొడ్రాలిగా ఉన్నటువంటి భూమి, అలాగే నిర్జనమైన పోయే స్థితి, విలువలేని తనము, పనికిరాని స్థితిలో అది ఉన్నది. అందుకే మరి మనుషుల్ని నమ్ముకున్నటువంటి జీవితము శాపగ్రస్తముగా మారుతుంది అని దేవుడు తెలియచేశాడు. నౌ లెట్స్ కమ్ టు ది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రభు ఇప్పుడు ఇంకొక చెట్టు మనకు చూపిస్తున్నాడు. ఆ చెట్టు గురించి చదవండి. ఇర్మియా 17 తిరిగి వద్దాం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును, ఆ జలముల యొద్ద నాటబడిన చెట్టుని ఇంకొకటి మన దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఓకే, ట్రీ, ఎ వెల్ వాటర్డ్ ట్రీ. గమనించండి, అక్కడ దేవుడు మరొక వృక్షాన్ని చూపిస్తూ సుమారు 5-6 చాలా ప్రశస్తమైన ఆత్మీయ పాఠాలు ఈరోజు సంఘానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే ఈ జలముల యొద్ద నాటబడిన చెట్టు, ఇట్స్ ఎ వెల్ వాటర్డ్ ట్రీ, రైట్? మీరు కనుక చూస్తే కొన్ని ప్రదేశాలు కదండి, కాలువలు ఉంటాయి. ఆ కాలువలకి అటువైపు ఇటువైపు కూడా కొన్ని చెట్లు ఉంటాయి కదండి. అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా పచ్చగా ఉంటాయి. ఒకవేళ అదే ఏరియాలో మిగతా చోట చెట్లని కూడా డ్రైగా కనిపించినా, చాలా ఆకులు పడిపోయి ఉన్నా, లేకపోతే కంప్లీట్ డ్రైగా ఉంటాయి, ఎండిపోయినట్టుగా ఉన్నప్పుడు కూడా అదే ఏరియాలో కాలువల చెట్ల లేక నీళ్ళ యొద్ద పక్కనే నాటబడిన చెట్లు మాత్రం చాలా అవి పచ్చగా ఉంటాయి కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే అవి వాటి యొక్క నీటివి ఎప్పుడు కూడా వాటర్ సోర్స్ అక్కడ పక్కనే ఉంది కాబట్టి అది దేనికి గుర్తు అంటే అది దీవెనకరమైనటువంటి జీవితానికి గుర్తు, ఫలభరితమైన జీవితానికి గుర్తు, దేవుని మీద ఆధారపడిన జీవితానికి గుర్తు, దేవుణ్ణి ఘనపరిచే జీవితానికి గుర్తు, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితానికి గుర్తు, దేవుని మార్గాల్లోని వెంబడించే విషయానికి అది గుర్తు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటటువంటి ఆ జీవితానికి ఆ యొక్క నీటి జలముల నాటబడిన చెట్టుకి అది గుర్తుగా ఉందని దేవుడు తెలియజేస్తున్నారు. సో మీరైతే అలా ఉండాలి. ఎవరు అటువంటి వారంటే చూసారు కదా మీరు, యెహోవానే. ఎవరండి? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. కాబట్టి దేవునిని నమ్ముకొని, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని, లేక దేవుణ్ణి ఆధారంగా చేసుకొని, దేవుణ్ణి ఆనుకున్న జీవితం. ఇప్పుడు మీకు యోహాను గురించి చెప్పాను. ఆ యోహాను యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, అంటే సో క్లోజ్. యాక్చువల్లీ మనం క్లోజ్ అని సింబాలిక్ గా చెప్తాము. యాక్చువల్గా అయితే ఈ యోహాను లిటరలీ ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ టు జీసస్. ఎలాగంటే అందుకే ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. ఎంత క్లోజ్ అంటే రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. దట్ మీన్స్ హీ నోస్ కదండి. ఇంక యేసయ్య హార్ట్ బీట్ చాలా జాగ్రత్తగా వినే వ్యక్తి కదండి. మనం ఇలా రొమ్మున ఆనుకుంటే క్లోజ్ గా వస్తే కదండి ఆ హార్ట్ బీట్ మనకు వినిపిస్తుంది కదా, వినిపిస్తుంది. సో యేసయ్య రొమ్మున యోహాను ఆనుకున్నప్పుడు యేసయ్య హార్ట్ బీట్ ఏంటో యోహాను అర్థం చేసుకున్నాడు. ఏంటి? ఫిజికల్ హార్ట్ బీట్ కాదు, స్పిరిచువల్ హార్ట్ బీట్. అంటే యేసయ్య యొక్క ఆయన అసలు ఏం కోరుకుంటున్నాడు తన జీవితం నుంచి. యేసయ్య చనిపోయిన తర్వాత, సిలువకి ఎక్కిన తర్వాత ఇక నెక్స్ట్ టర్న్ అయింది కాబట్టి ఇక ఆయన ఎలా తన లైఫ్ ని కంటిన్యూ చేయాలి అని కోరుకున్నాడు. చాలా అందరికన్నా బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను. అందుకే సిలువ దగ్గర కూడా తన తల్లిని చూసుకునే బాధ్యత యోహానికి దేవుడు అప్పగించేశాడు, మిగతా వాళ్ళకి కాదు. ఇక తర్వాత మనం చూసినట్టయితే, ఎందుకంటే యోహాను ఆర్థిక క్రీస్తు రొమ్మునటువంటి ఆనుకున్నటువంటి శిష్యుడు. ఇంకా లేట్ 90s లో కూడా యోహాను కనుక చూస్తే ఒకసారి మీరు తీస్తారా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి చాలు ప్రస్తుతానికి. చాలండి. అతను ఏం చేశారు? తీసుకెళ్లిపోయి అక్కడ ఒంటరివాణిగా పడేశారు పద్మాస్ ద్వీపంలో. అయితే అక్కడ కూడా దేవుడు తనకు తోడుగా ఉండి, ఈయన కూడా దేవునితో సహవాసం చేస్తూ రాబోయే రోజుల్లో జరగబోయే సంగతులన్నీ కూడా దేవుడు తనకి అనేక దర్శనాలుగా చూపించి దేవుడు ఆ ప్రకటన దేవుడు అతనికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి సైనికులు పంపించాడు రోమా చక్రవర్తి.
వెళ్ళి చూసినా పోండి అసలు ఏం జరిగింది, యోహాను ఇలా ఉన్నాడు. అక్కడ వెళ్తే ఏముంది, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు, ఒంటరివాడిగా ఉన్నాడు కానీ చాలా హ్యాపీగా ఉన్నాడు. వీళ్ళు అనుకున్నారు ఈ పాటికి అమ్మో ఎక్కడో పడిపోయి ఉండొచ్చు, నీరసిల్లిపోయి ఉండొచ్చు, సొమ్మసిల్లి పడిపోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు అని వచ్చారు. అందరూ చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఈయన వాళ్ళని ఎలా ఉన్నారండి, మీరందరూ బాగున్నారా, సైనికులారని వాళ్ళని ఇతను పరామర్శించాడు. వాళ్ళు షాక్ అయిపోయారు. షాక్ అయిన తర్వాత వెళ్ళి చెప్పేశారు, చక్రవర్తి చెప్పేస్తే రాజా చాలా హ్యాపీగా ఉన్నాడండి అంటే, సరే అలాగా అని దేవుడు ఆయనతో మాట్లాడితే అప్పుడు ఆయన ఏం చేశాడు, సరే మనం ఇంక ఏ మాత్రం ఇంకా సరే ఫస్ట్ ఫిజికల్ టార్చర్ చేశాను, ఈయన గట్టోడు చనిపోలేదు, ఓకేనా, తర్వాత మెంటల్ టార్చర్ చేద్దామని అక్కడ పంపించాను, లేదు గట్టోడు, అమ్మో అయితే ఇతను దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి ఏం చేశారు, ఇతన్ని మళ్ళీ రిలీజ్ చేశారు. దేవునికి స్తోత్రం. ఆ పద్మాసు ద్వీపం నుంచి రిలీజ్ అయిపోయాడు. మళ్ళీ ఎఫెస్ అనే ప్రాంతానికి వచ్చాడు. ప్రాంతానికి చాలా హ్యాపీగా అక్కడ ప్రజలందరితో కలుసుకుని ఈ మాట చెప్తున్నాడు, ఏంటి, ఇదిగో ఆది నుంచి ఏదైతే నేను నా చెవులారా విన్నానో, లేట్ 90s లో ఇప్పుడు అతను ఈ మాట చెప్తున్నాడు. 90, తన ఏజ్ 90 దాటిపోయింది. ఓకే, అప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఆయన చాలా హ్యాపీ టోన్ తోనే ఈ మాట చెప్తున్నాడు. ఆది నుంచి ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యం నేను చూశాను, నా కల్లారా, నా చేతులు దాన్ని తాకి చూశాయి, నా యొక్క హస్తాలు, నా చెవులు దాన్ని విన్నాయి. అది నేను మొదట్లో సుమారు 50 సంవత్సరాల క్రితం కూడా ఆయన నేను తాకాను, లేదు మళ్ళీ రీసెంట్ గా కూడా నన్ను అక్కడికి పడేశారు అందులో ఆ పద్మాసులో, అక్కడ కూడా మళ్ళీ నేను ఆయన్ని అదే స్వరం విన్నాను అంటాడు. ప్రకటన 1:7-9 కూడా ఉంటుంది. ఇదిగో ఆయన స్వరాన్ని, నేను దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని చూచాడు, అంతే. ఇక చచ్చిన వాడి వలె సాగిల పడిపోయాడు దేవుడి ముందు. కాబట్టి నేను ఎవరినైతే చూశానో, ఎవరి స్వరాన్ని అయితే విన్నానో, మళ్ళీ ఆయన గురించి మీకు రాస్తూ ఉన్నాను అని చివరిగా తన పత్రికను రాసి మరి ఆయన సాధారణ స్థితిలో మరణించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందరూ మిగతా 11 కూడా హతసాక్షులుగా మరణిస్తే ఈయన అఫ్కోర్స్ సేవకుడు క్రీస్తు కోసం శ్రమ పెట్టబడ్డాడు. చివరిగా చనిపోయే స్టేజ్ లో మాత్రం న్యాచురల్ డెత్ అక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక విషయం ఏంటంటే, ఆయన దేవుణ్ణి అంతగా విశ్వసించి ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి జీవితాన్ని యోహాను గడిపాడు. అయితే ఈ రోజున మరి యెహోవాను నమ్ముకుని ఆయన్నే ఆశ్రయంగా చేసుకునే జీవితం ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ 5 or 6 ways. చూసారుగా, ఒక్కొక్కటి చదవండి ఇప్పుడు. అదే యెహోవా నమ్ముకున్న ఇర్మియా 17లో ఎలా ఉంటారు వారు? అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. అదండి మొట్టమొదటిగా, ఓకేనా. మన వేళ్ళు, రూట్స్ ఆర్ వెల్ సప్లైడ్ విత్ వాటర్. మన వేళ్ళు లోపలికి వెళ్ళి చాలా బలంగా ఆ వాటర్ సోర్సెస్, నీళ్లు ఎక్కడైతే మనకు అందుతుందో అది తీసుకొని ఇక బలంగా మన వేర్లు ఉంటాయి. అంటే మనం అంతగా క్రీస్తులో మనది లోతైనటువంటి నాటబడినటువంటి జీవితంగా ఉంటుంది. పౌలు గారు ఏదైనా ఎఫెసీ పత్రికలో ఏమన్నారంటే, ఆ క్రీస్తు ప్రేమ యొక్క లోతు, వెడల్పు, పొడవు, ఎత్తు మీరు తెలుసుకొని మీరు సంపూర్ణులుగా మారాలన్నదే నా యొక్క ఆశ, నా ప్రార్థన. that we might become complete and perfect. ఎప్పుడు మనం కంప్లీట్ అవుతాం, ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాం అంటే when you go deeper in Christ. క్రీస్తులో అలాగున్న మన వేరు లోపలికి తన్నాలి. క్రీస్తులో ఒక పరిపూర్ణత పొందుకునే జీవితమే అది బలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున సంఘము ఆ రీతిగా అవ్వాలి. ద సాడ్ థింగ్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్ టుడే ఏంటి అంటే, అది డీపర్ గా లేదు కదండి, చాలా షాలోగా ఉంది, సర్ఫేస్ లెవెల్లో ఉంది. ఎనీ టైం అటు ఇటు, గోడ మీద పిల్ల అంటాం కదండి, గోడ మీద ఒక పిల్లి అటు దూకాలు ఇటు దూకాలు, ఆ స్థితిలో ఉంది. సో దేవుని కోసం ఒక బలమైనటువంటి స్టాండ్ తీసుకుని జీవించలేకపోతూ ఉన్నారు చాలా మంది విశ్వాసులు. అయితే కొంతమంది ఉన్నారు, ఏది ఏమైనా సరే మరి మేము అలాగ క్రీస్తు కోసమే జీవిస్తాం. పౌలు అన్నట్టుగా ఫిలిప్పీ 1:21లో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. అని ఎందుకు? బికాస్ హీ హాస్ సచ్ ఎ డీప్, ఆయన రూట్స్ చాలా డీప్ లోకి వెళ్ళిపోయాయి క్రీస్తుతో. కాబట్టి అలాగే మనం ఉండాలి. రెండోదిగా చూడండి ఎలా ఉంటారు వారు. కంటిన్యూ. అదండి, వెట్ట కలిగినను దానికి భయపడదు. అవును, సచ్ ట్రీ డజంట్ వరీ ఫర్ హీట్ ఆర్ డ్రౌట్. ఇక హీట్ వచ్చిన అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మారిన, టెంపరేచర్స్ మారినా,
లేక కొంతకాలము క్షామము కలిగిన డ్రౌట్ వచ్చిన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, చుట్టూ ఉన్న చెట్లు చనిపోతుంటాయి. ఎందుకంటే డ్రౌట్, నో వాటర్ కదండి, గ్రౌండ్ ఎవరు వాటర్ తగ్గిపోతుంటది. అయితే ఈ నీటి యొద్ద నాటబడిన చెట్టు మాత్రం వెట్ట కలిగినను ఉష్ణోగ్రతలు మారినా కూడా అది మాత్రం దానికి అది అఫెక్ట్ అవ్వదు. గమనించండి, మన చుట్టూ కూడా క్రీస్తులో మనం క్రీస్తుని ఆనుకొని జీవిస్తుండగా మన చుట్టూ కొన్ని టెంపరేచర్ మారేటటువంటి ఆత్మీయ పరిస్థితులు మనకు కలుగుతాయి. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి టెంపరేచర్స్ కదండి, అన్ఈవెన్ టెంపరేచర్స్. ఈ లాస్ట్ ఇయర్ అంతా కూడా అలాగే జరిగింది కదండి. సో మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు కొన్ని ఎదురు దాడులు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంభవాలు మనకు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని ప్రతికూల పరిస్థితి సడన్ గా మనం ఒక ప్రతికూల పరిస్థితిలోకి నెట్టివేయబడుతూ ఉంటాం. సడన్ గా ఒక ఇబ్బంది మనల్ని కలిచివేస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అటువంటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా, మారుచున్న పరిస్థితితో సంబంధం లేకుండా మనం మాత్రం ఓకేనండి నీరు అందుకొని, నీరు అంటే వాక్యము, ఆ వాక్యముతో అలాగే యేసయ్య సన్నిధితో మనం ఇక డ్రౌట్ తో సంబంధం లేకుండా, కరువుతో సంబంధం లేకుండా, నీటి వాటర్ స్కేర్సిటీతో సంబంధం లేకుండా మనం మాత్రం చక్కగా ఫలించేవారుగా ఉంటాము క్రీస్తులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనకి సప్లై అందుతుంది కదండి, వాటర్ సప్లై అందుతుంది, రైట్? మిగతా వాళ్ళకి అందట్లేదు. అందుకే మన చుట్టూ 1000 మంది పడినా 10,000 మంది పడినా మనం మాత్రం ఎలా ఉంటుంది? కదలకుండా స్థిరంగా ఉంటాము. అదండి ఈ సంవత్సరంలో సంఘము అలా కదలకుండా, కదల్చబడకుండా, చలించకుండా, కదిలిపోకుండా, పడిపోకుండా, అటు ఇటుగా ఉండకుండా, బలహీనంగా ఉండకుండా అలా బలంగా ఉండాలని, ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకో మాట చదవడం ఏముంది? ఆకు పచ్చగా ఉంటది. ఎస్, అది ఎండిపోదు కదండి. ఆకు పచ్చగా ఉంది. మీకు ఏ ఆకులు చూస్తే ఇష్టపడతారు? ఎండిపోయిన ఆకుల? మా ఇంట్లో ఎందుకో మొన్న ఈ తులసి చెట్టు ఎండిపోయింది, 2 చెట్లు ఎండిపోయాయి. ఏంటా నేను వచ్చి వాటర్ పోద్దామని చూశాను. అయితే అదే ఎండిపోయిన తులసి చెట్టులో పక్కనే కొద్దిగా పచ్చని ఆకులు వస్తున్నాయి. అది చూసి చాలా సంతోషం అనిపించింది అనమాట. హుదూ తుఫాన్ తర్వాత మొత్తం చెట్లను కూడా పడిపోయాయి కదండి. చాలా పాడుపడినటువంటి ఆరణ్యంలాగా మారిపోయింది మన వైజాగ్. తర్వాత వైజాగ్ వెళ్తున్నప్పుడు పక్కన ఎక్కడో చిన్న పచ్చ ఆకు కనిపించింది. అక్కడ ఆగి నేను బండి ఆపి ఫోటో తీసుకొని, వావ్, ఒక గ్రీన్ లీఫ్ వచ్చింది వైజాగ్ లో హుదూ తుఫాన్ తర్వాత అని మా ఫ్యామిలీకి పంపించారు, ఫోటో షేర్ చేశాను. ఎందుకంటే అప్పటిదాకా గ్రీన్ లీఫ్ లేదు, అన్ని పడిపోయాయి కాబట్టి చనిపోయాయి అనమాట హుదూ తుఫాన్ తర్వాత చాలా మట్టుకు. సో ఒక గ్రీన్ లీఫ్ చూడగానే నాలోని ఒక ప్రాణం మళ్ళీ లేచిచ్చినట్టు పక్కనే బండి ఆపి ఓకేనా ఆ ఫోటో తీసుకొని, అబ్బో ఈ ఆకు గ్రీన్ లీఫ్ చూడగానే చాలా సంతోషం అనిపించింది. సో ఏ ఆకు మీరు చూడడానికి ఇష్టపడతారు? ఎండిపోయినాక, పచ్చగా ఉండాకే కదా. కాబట్టి మీరు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటారు. దేవుని మందిరంలో మనము పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం పచ్చగా ఉంటాం. ఓకే, మనం ఇంకా వాడిపోము. నెక్స్ట్ ఇంకేమండి? యెహోవా నమ్ముకునే జీవితం ఎలా ఉంటుంది? ఇంకొకసారి అండి, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మాను. చూసారా, చాలా ఇంపార్టెంట్. వర్షము లేని సంవత్సరమున, కరువు కాలములో, చుట్టూ కరువే కదండి, చుట్టూ కరువు, అందరూ కూడా కరువు చేత చాలా ప్రభావితం చెందుతూ ఉంటారు. అయితే మనమైతే పచ్చగా ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించి ఆయన నమ్ముకుని జీవిస్తూ ఉంటే మనకు ఆ కరువు ఎఫెక్ట్ మన మీద ఉండదు, ఆ కరోనా ఎఫెక్ట్ మన మీద ఉండదు. చుట్టూ కరువే, కానీ ఐగుప్తులో సమృద్ధిగా ఉంది. అందుకే యోసేపు ఎలా మారాడు? ఫలించే కొమ్మగా మారాడు. దేవునికి హల్లెలూయా. ఆ కరువు కాలంలో చుట్టూ కరువే, అయితే అక్కడ మాత్రం సమృద్ధిగా ధాన్యం ఉంది. అందరూ వస్తున్నారు, అక్కడికి వస్తున్నారు కదండి. ఎందుకంటే ఆ వర్షం లేకపోతే ఆ సంవత్సరం అంతా మనకేమీ లేకపోయినా దేవుడే మరి మనల్ని నడిపిస్తాడు, పోషిస్తాడు.
మొన్న ఎవరో చెప్పడం విన్నాను, నాకు సంవత్సరం నుంచి మరి 1.5 సంవత్సరం నుంచి నాకు జీతం ఇవ్వట్లేదండి. అయితే దేవుడు నన్ను జీతం ఉన్నప్పుడు ఎలాగే దేవుడు నన్ను పోషించాడో, జీతం లేని ఈ 1.5 years కూడా దేవుడు నన్ను అలాగే పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్స్ వాట్ విల్ హ్యాపెన్, నాట్ జస్ట్ ఫిజికలీ, ఈవెన్ స్పిరిచువలీ, రైట్? చుట్టూ క్షామము. ఆమోస్ 8:10 ఉంటుంది, ఒక కాలం రాబోతుందంట, అది క్షామం. దేని కొరకు క్షామం అంటే అన్న పానీయాల కొరకైన క్షామం కాదు, యెహోవా వాక్కు కొరకైనటువంటి క్షామం. There is going to come a famine, and that's not a physical famine, not a famine for food and water, but for spiritual word from the Lord. అది దేవుని వాక్కు కొరకైనటువంటి క్షామం అన్నమాట. సో ఆ క్షామానికి ఒకవేళ మీరు ఫిజికల్ డౌట్ తీసుకున్నా, గాడ్ సప్లైస్ అవర్ నీడ్స్. అలాగే ఆత్మీయ క్షామాన్ని తీసుకున్నా కూడా, ఆ ఆత్మీయ కరువు కాలంలో కూడా దేవుడు తన యొక్క నీటి చేత, నీరు అనేది వాక్యానికి గుర్తుగా ఉంది కాబట్టి ఆ యొక్క వాక్యం చేత దేవుడు మరి మనల్ని పోషించి నడిపించి దేవుడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కంటిన్యూ చేయండి, ఇంకేమున్నాయి ముగించుకుందాం, బలలోకి వెళ్దాం. చదవండి. కాపు మానదండి, అది మనం ఫలిస్తూనే ఉంటాం, క్రీస్తు కోసం ఫలిస్తూనే ఉంటాం. ప్రభు కూడా అదే కోరుకున్నాడు కదండి, యోహాను సువార్త 15లో. అవును, మరి ఆయన్ని ప్రేమించే వారు ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ మనమంతగా ఫలించని వారుగా ఉండకపోయినా ప్రభు ఏం చేశాడంటే, ఇదిగో ఈ సంవత్సరం కూడా నేను ఉండనిస్తున్నాను. గత సంవత్సరం నువ్వు సరిగా కాపు కాయలేదు, నేను మామూలుగా డిపార్ట్మెంట్ ఏం చేసి ఉండాలి, తీసేసి ఉండాలి, అయితే నీకు కృప ఇస్తున్నాను. 1 more chance is being given to you. చూస్తాను, వెయిట్ చేస్తాను, ఈ సంవత్సరం కూడా నువ్వేమైనా ఫలిస్తావేమో. సో గాడ్ హెస్ బీన్ సో పేషెంట్, సో లవింగ్ కదా. దేవుడు చాలా మన ఎడల దీర్ఘశాంతి వహిస్తూ మనమైతే కాపు మానకుండా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అది ఇప్పుడైతే మరి మనం అలా ఉంటామో, ఎస్, ఇట్ విల్ బి ఎ వెల్ వాటర్డ్ ట్రీ. మన జీవితము జలముల యొద్ద నాటబడిన చెట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. సో ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉంటామో, డెఫినెట్లీ గాడ్ ఈజ్ సో ప్లీజ్డ్. దేవుడు దాన్ని చూసి చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇట్ విల్ బి ఎ బ్లెస్డ్ లైఫ్. అందుకే దేవుడు ఒక మాట అన్నారండి, ఏంటంటే అది ధన్యుడు. సో ధన్యుడు అంటే ఈ లోకంలో మనం ఏ పదము వాడినా, అబ్బా వాళ్ళు గొప్ప వాళ్ళండి, వాళ్ళకేమండి బాగా ఉన్నాళ్ళు, ఓకేనండి, షావుకారులు, డబ్బు వాళ్ళు, గొప్ప వాళ్ళు, విఐపీస్, సెలబ్రిటీస్, లేకపోతే ఇంకా ఇంకా మనం ఏ పేర్లు వాడతామో ఆ పేర్ల కన్నా పై స్థాయిలో ఉండే ఒక పేరు ఏంటంటే బ్లెస్సెడ్ స్టేట్, ధన్యత, ధన్యులు. కాబట్టి దేవుని దృష్టిలో మరి వారు ధన్యులు. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు మన ముందు ఈ అరుహ వృక్షాన్ని, అలాగే జలముల యొద్ద నాటబడిన చెట్టును రెండు దేవుడు ఉంచి, ఒకవైపు ఏమో జీవము, మరొక వైపు కీడు, జీవము మరణము, మేలు కీడు దేవుడు ఉంచి, ఆశీర్వాదము అలాగే శాపం దేవుడు రెండు ఉంచి, అరుహ వృక్షము అలాగే జలముల యొద్ద నాటబడిన చెట్టు రెండు కూడా ఉంచి, మరి నువ్వు ఏది చూస్ చేసుకుంటావు, ఏ మార్గం గుండా వెళ్తావు? మెజారిటీ పీపుల్, చాలా మంది ప్రజలు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఏం చెప్తున్నారంటే, మీ వాక్కు మాకు వద్దు, మీ మార్గాలు మాకు వద్దు, మీ చిత్తం మాకు వద్దు అని వాళ్ళు అప్పట్లో డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. బహుశా ఇప్పట్లో ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క పద్ధతుల ద్వారా, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ద్వారా. అయితే ప్రభు వారి పట్ల బాధను వ్యక్తపరుస్తూ ఏం చేస్తున్నారంటే, అయితే మై ప్లాన్ ఆఫ్ క్రియేటింగ్ యూ, మై ప్లాన్ ఆఫ్ చూసింగ్ యూ, మై ప్లాన్ ఆఫ్ loving you is this: you will be a well watered tree. నీవు ఆ రీతిగా జలములు అరుహ వృక్షం లాగా ఉండకుండా, ఎందుకంటే అది ఎవరికి ప్రయోజనం లేదు. ప్రయోజనం కాదు, చాలా డ్యామేజ్, నష్టాన్ని కలిగిస్తుంది చెప్పాను మీకు. ఆ యొక్క ప్లాంట్, జునిపర్ ప్లాంట్, అరుహ వృక్షం. అయితే వేరస్ ఈ యొక్క వెల్ వాటర్ ట్రీ is such a great blessing. So God wants us to bless us and be a blessing to others. సో నూతన సంవత్సరంలో మనందరూ కూడా అలాగా జలముల యొద్ద నాటబడిన చెట్టుగా ఉండాలని అందరూ ప్రార్థన చేద్దామా? తలలు వంచి కళ్ళు మూసుకుందాం.